నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించి తల్లిగారు చెప్పినట్లుగా ఇది కేవలము దేవుని చిత్తమే అని నేను నమ్ముతున్నాను. ఈ దినాన్ని దేవుడు ప్రత్యేకపరిచి ఇలాగ మీ మధ్యన దేవుని పనిముట్టుగా నన్ను నిలబెట్టుకున్న నా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన తల్లిగారు, అలాగే కింగ్ జీసస్ వర్షిప్ సెంటర్ సేవకులు, అలాగే విశ్వాసులు, మీకందరికీ దేవుని పేరట వందనాలు. మీకందరికీ వందనాలమ్మా. నా పరిచయం మీకు అక్కర్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే పాస్టర్ రూబెన్ గారు మీకు అందరికీ, చాలామందికి ఇక్కడ ఉన్నవారికి తెలుసని నేను అనుకుంటున్నాను. నేను పాస్టర్ రూబెన్ గారి సతీమణి, లేకపోతే పాస్టర్ గారు నన్ను మీ మధ్య నన్ను నేను పరిచయం చేసుకుంటూ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17-18 వచనాలు. దయతో ఎవరైనా సహాయం చేయండమ్మా. అమ్మా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచు కొనువారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ప్రైజ్ ది లార్డ్. భక్తుడైన దావీదు ఈ 103వ అధ్యాయములో తన అనుభవంలోంచి వ్రాసిన మాటలు ఇప్పుడు మనమందరము చదవగా విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిబంధనను ఎవరైతే గైకుంటారో, ఆయన కట్టడలను ఎవరైతే అనుసరిస్తారో, ఆయన యందు భయభక్తులు గల ఎవరు ఉంటారో, ఆయన కృప వారి మీద యుగ యుగములు నిలుచునంట. తర్వాత వారి పిల్లలకు కూడా ఆయన నీతి తరతరములు నిలుస్తుందంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మనందరిలో నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆయన కృప నాకు కావాలి, ఆయన కనుదృష్టి నా కుటుంబం మీద ఉండాలి, ఆయన దీవెన నా మీద ఉండాలి అని చేతులెత్తమంటే ఇక్కడికి వచ్చిన మనం అందరము కూడా దాని కొరకే వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని కృప ప్రతి జీవితానికి అవసరం. ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృప సంపాదించుకోవాలని ఆశపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. 3 కార్యాలు ఇక్కడ దావీదు గారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమంట? నిబంధనను గైకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆయన కట్టడను అనుసరించాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 చేయగలిగితే ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎలాగూ వారి ఆయన నీతి వారికి ప్లస్ వారి పిల్లలకు ఎలా ఉంటుందంట? తరతరముల నిలుస్తుందంట. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఆశీర్వదిస్తే, నా దేవుడు కోపిస్తే ఎన్ని తరాలు, బహుశా 4 తరాల కోపం, కానీ ఆయన ఆశీర్వదించటం మొదలు పెడితే తరతరాల ఆశీర్వాదం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు భక్తుడైన దావీదు ద్వారా 3 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కట్టడలను ఏం చేయాలంట? గైకొనాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన కట్టడలలో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిబంధనను గైకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమి చెప్పినా దానికి ఒక నిబంధన,
దాని వెనకాల వాగ్దానము ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే సంఘాలలో, క్రైస్తవులలో, సేవకులలో, విశ్వాసులలో నిబంధనను తీసి పక్కన పెట్టేసి వాగ్దానం ఒకటే పట్టుకుంటున్నారు. కానీ నా దేవుడు ఏం చెప్తాడు? ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. దేవునికి స్తోత్రం. నిబంధన అంటే ఒడంబడిక. దేవునికి స్తోత్రం. నువ్వు ఇది చేస్తే నేను నాకు ఇది చేస్తాను. నువ్వు నా యందు నమ్మిక ఉంచావంటే, నువ్వు నా కట్టడలను గైకొంటే, నా నీతి మార్గంలో నడిస్తే, నా యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను నేను యుగ యుగాలు ఆశీర్వదిస్తానన్నది వాగ్దానం. నీవు నిలిచి ఉంటే అనేది నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే నా దేవుడు ఇది నాన్న ఒక జనాంగాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేయాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. మీకు మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటంటే, దావీదు గారు 3 విషయాలు చెప్పి ఈ 3 వాటిలో మీరు నిలిచి ఉండగలిగితే ఆయన కృప మీకు, మీ పిల్లలకి తరతరాలు యుగ యుగాలు నిలిచి ఉంటుంది అన్న విషయాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్లో ఒక జాతి వారు ఉన్నారండి. ఒక రోజున దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాని పిలిచి, ఇర్మియా, నేను నిన్ను ఒక జాతి వారి దగ్గరికి పంపిస్తున్నాను. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని ప్రత్యక్షపు లేకపోతే దేవుని మందిరానికి రమ్మని పిలువు, ప్రత్యక్షపు గుడారానికి పిలిచి వారికి నీవు చేయవలసింది ఏంటంటే ద్రాక్షారసము తాగమని వారికి ఇవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాటలు మీరు కొంచెం అర్థం చేసుకోండి, తర్వాత నేను వాక్యాన్ని మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో ఆ మనుషులు, ఇర్మియాకి దేవుడు బయలుపరిచిన ఆ మనుషుల పేరు లేకపోతే ఆ జాతి పేరు రెకాబీయులు. దేవునికి స్తోత్రం. ఈ రెకాబీయులు అనే వారి గురించి మీకు జ్ఞాపకం చేస్తే, వారు దేవుని జనాంగానికి, ఇజ్రాయేలీల తెగలో ఏమాత్రము సంబంధించిన వారు కారు. వారి గురించి కొంచెం ధ్యానం చేస్తే వారు సంచార జాతి. అంటే మన భాషలో చెప్పాలంటే గుడారాలు వేసుకొని ఎక్కడ పడితే ఎక్కడ ఉంటారు చూసారా, ఆ జాతికి సంబంధించిన మనుష్యులు, సంచార జాతి మనుష్యులు. వారు ఒక రోజున యెరూషలేములో మకాం వేశారు. యెరూషలేము వారు గుడారాలు కట్టుకొని ఉన్నారు. వారి గురించి దేవుడు ఇర్మియాతో మాట్లాడటం ప్రారంభించాడంట. ఇర్మియా, ఇదిగో నువ్వు ఫలానా రెకాబీల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దేవుని యొక్క మందిరానికి వారిని రమ్మని చెప్పు. వచ్చిన తర్వాత నువ్వు వారికి ఏం చెప్పాలంటే, వారిని ద్రాక్షారసము త్రాగమని, వారికి ద్రాక్షారసం పాత్రలు ఇవ్వమని దేవుడు ఇర్మియాకి చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అయితే ఇర్మియా దేవుని ప్రవక్త కాబట్టి దేవుడు చెప్పింది తన ప్రజలతో, లేకపోతే దేవుడు ఏం చెప్తే అది చేసే వ్యక్తి కాబట్టి వారిని పిలిచి వారికి ద్రాక్షారసాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 13, 14 ఒకసారి చదవండి. నీవు వెళ్ళి యోధా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. చదవండి. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. చదవండి. ఇదే యెహోవా వాక్కు, ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. చాలమ్మ. దేవునికి స్తోత్రం. దేవుడు ఇర్మియాతో మాట్లాడి, ఇదిగో ఆ రెకాబు వంశస్థులు పిలిచి వారికి ద్రాక్షారసం ఇవ్వు, అప్పుడు వారు ఏమంటారో చూడు అన్నప్పుడు చదివించిన మాట ఈ మాట. అయితే అదే 35వ అధ్యాయంలో 7, 8 ఒకసారి ఎవరన్నా చదవండి అమ్మా.
మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, విత్తనాలు విత్తొద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, ద్రాక్ష తోట నాటొద్దు, అది మీకు కూడదు, అవి మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో, అది అండర్లైన్ చేసుకోండి అమ్మా, రెకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షారసం త్రాగుట లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమవుతున్న వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా. సంతోషం. దేవుడు ఇర్మియా ప్రవక్త మొట్టమొదటిగా చదివించిన వాక్య భాగం ఏమంటే, దావీదు గారు ఎవరైతే దేవుని నిబంధన గైకుంటారో, ఎవరైతే ఆయన కట్టడలను అనుసరిస్తారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన కృప యుగ యుగాలు నిలుస్తుంది, ఆయన నీతి వారికి పిల్లల తరములు నిలుస్తుంది అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయితే ఆ మాటను కాసేపు పక్కన పెట్టి మరలా ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒక రోజున దేవుడు ఇర్మియాని పిలిచి, ఇర్మియా పలానా చోట డేరాలు వేసుకొని, ఇదిగో యెరూషలేము ప్రాంతంలో డేరాలు వేసుకొని బ్రతుకుతున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని పిలిచి వారిని మందిరానికి రమ్మని చెప్పి వారికి ద్రాక్షారసము ఆఫర్ చేయి, వారికి ఇవ్వు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో మా పితరుడైన యెహోనాదాబు మమ్మల్ని ఇళ్ళు కట్టుకోవద్దని చెప్పాడు, తోటలు నాటించుకోవద్దని చెప్పాడు, మమ్మల్ని విత్తనాలు వేయొద్దని చెప్పాడు, మమ్మల్ని పొలం పండించుకోవద్దని చెప్పాడు, మమ్మల్ని ఏమైతే ద్రాక్షారసము తాగొద్దని చెప్పాడు. కాబట్టి మా పితరుడైన యెహోనాదాబు అంటే రెకాబు వంశానికి చెందిన మూల పురుషులలో ఒకడు ఆయన చెప్పిన మాటకి నేను, నా భార్య, నా పిల్లలు, నా కుమార్తెలు, నా ప్రతి ఒక్కరు కూడా మేము లోబడి ఉన్నాము, మాకు ద్రాక్షారసము వద్దు అన్న విషయాన్ని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే అదే ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు చదివించాను చూసారా ఇందాక, అమ్మా 14వ వచనం చదవాలి. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు అమ్మా తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు, తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చదివించానంటే, యెహోనాదాబు అనేవాడు ఎక్కడ కనబడతాడంటే రాజుల గ్రంథములో కనబడుతున్నాడు. అంటే సుమారుగా యెహోనాదాబు ఈ విషయాన్ని చెప్పి ఇప్పుడు ఇర్మియా వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పటికి సుమారుగా 147 సంవత్సరాల కాలం జరిగిపోయింది. అంటే ఆ వ్యక్తి చెప్పినప్పటికీ వీళ్ళు దీనిని ఆచరిస్తున్నప్పటికీ 147 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. అప్పుడు దేవుడు ఇర్మియాతో ఇజ్రాయేలీల గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాళ్ళ పితరుడు వాళ్ళని పొలాలు నాటుకోవద్దు, గుడారాలు మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, ద్రాక్షారసం తాగొద్దు, మీరు విత్తనం వేయొద్దని ఒక మనుష్యుడు చెప్పిన మాటకే ఇదిగో ఆ సంచార జాతి మనుషులు కట్టుబడిపోయారు. దేవునికి స్తోత్రం. నా ప్రజలకి ఏమైందండి, నా మాట వింటలేదని దేవుడు ఇర్మియా దగ్గర ఆయన బాధపడుతూ మాట్లాడుతున్న మాట చదవండి, అక్కడే ఉంది. ఒకసారి 13వ వచనం చదవండి. నీవు వెళ్ళి యోధా వారికిని యెరూషలేము వారికిని ఈ మాట ప్రకటించు. యెహోవా వాక్కు ఇదే. మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. మీరు శిక్షకు లోబడి నా మాట ఆలకించరా. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఒక పితరుడు, ఒక మనుష్యుడు చెప్పిన మాటకే వారు ఎవరంట? వారు కుమారులు, వారి కుమార్తెలు, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ కట్టుబడిపోయి వారి పితరుడు ఏమి చెప్తే అది చేస్తున్నారే. నా ప్రజలు ఏమైపోయారు? నేను నడిపించిన నా ప్రజలు ఏమైపోయారు? రోజు నా ప్రవక్తలను తీసుకొచ్చి మీతో మాట్లాడుతున్నాను, శ్రద్ధగా మీతో మాట్లాడుతున్నాను, నేను మనస్సు విప్పి మీతో మాట్లాడుతున్నాను. అయినా నా మాట వినేవారేరి, నా మాట ఆలకించరా? నా మాట వినరా? నా మాటకి లోబడరా? నా శిక్షకు మీరు విధేయత చూపించరా? నేనేం మాట్లాడితే దాన్ని మీరు అంగీకరించరా అని ఆ ప్రజలను ఎత్తిపెట్టి వారిని రెకాబీలను చూపించి, ఇశ్రాయేలీల ప్రజలతో నేనేం చెప్తున్నానో చెప్పు అని దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 15వ వచనం చదవండమ్మా. మరియు పెందలకడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి, అండర్లైన్ చేసుకోవలసిన మాట, తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడల అన్య దేవతలను అనుసరించకుండా వాటిని పూజించకుండా ఉండిన ఎడల నేను మీకు మీ పితరులకును ఉంచిన దేశములో మీరు నివసిస్తారు. ఆమేన్. చాలమ్మా, చాలు. ప్రతిరోజు పెందలకడే నా ప్రవక్తలు పంపించి మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీకు అన్ని విషయాలు చెప్తా ఉన్నాను. మీకు అన్నీ చెప్పినా వినేవాడేడి నా దగ్గర? నా మాట వినేవాడేడని దేవుడు ఇశ్రాయేలీల గురించి, యూదా వారి గురించి ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు తన ప్రజలకి ఈ విషయాల్ని చెప్పమని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ముందు చెప్పిన మాట 3 మాటలు చెప్పాను. ఏమనంటే, ఆయన నిబంధనను గైకోవాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నీతి, ఆయన కృప మీకు మీ పిల్లలకు యుగ యుగములు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలీలతో ఆనాడు మాట్లాడిన ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఏదో రకంగా వాక్యాన్ని వింటున్నాం, ప్రతిరోజు ఏదో విధంగా దేవుని మాట చెవిలో పడతా ఉంది. ప్రతి వారము దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ చేతిలో పెట్టుకొని చూస్తున్నావు, వింటున్నావు, కానీ లోపలికి ప్రవేశిస్తుందా వాక్యం? లోపల ఉందా? లోపల పని చేస్తుందా? ఎందుకంటే వాక్యము గురించి అపోస్తులుడైన పౌలు హెబ్రీ పత్రికలైన ఏమంటాడంటే, వాక్యము సజీవము గలది, బలము గలది, అది ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలది. అది ఎక్కడికి ప్రవేశిస్తుందంటే హృదయం యొక్క తలంపులను, అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచనని కట్ చేయగలిగిన శక్తి గల వాక్యము ఈ వాక్యము. దేవునికి స్తోత్రం. అయితే ఈ వాక్యాన్ని లోపలికి వెళ్ళిస్తున్నామా మనం? లోపలికి వెళుతుందా ఈ వాక్యం? లోపలికి వెళ్ళాలంటే దానికి నీ హృదయాన్ని అప్పగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని గురించి అక్కడ రెకాబీలు 100 సంవత్సరాలకు సుమారుగా ఆ యొక్క పితరుడు చేసిన మాటకి కట్టుబడిపోయి ఉన్నారు. నేనేం చేశానని నా మాట మీరు వింటలేదని దేవుడు ఇశ్రాయేలీల గురించి బాధపడటం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాడంట? మీరు దుర్మార్గతను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. దుర్మార్గత అంటే వాడు చాలా దుర్మార్గుడురా అంటాం కదండి. అంటే మార్గము, మార్గము కాని దానిలో నడిచే వారిని దుర్మార్గులు అంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు నాకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గాన్ని ఆయన ఏమన్నాడు? నేనే మార్గాన్ని,
నేనేం చేస్తే మీరు అది చెయ్యాలి. నా తండ్రి ఏం చెప్తే నేను అది చేశాను. నా క్రియలు నా తండ్రి క్రియలు. నేను దేవుని చిత్తం, నా తండ్రి చిత్తాన్ని చేస్తున్నాను. నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్లని తండ్రి గురించి తనని పోల్చుకుంటూ ఆయన నేను ఒకటే అని చెప్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి మనము క్రైస్తవులమని చెప్పుకుంటున్న మన జీవితాలలో క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వభావము, క్రీస్తు మాట తీరు, క్రీస్తు యొక్క ప్రతిరూపముగా మనం బ్రతుకుతున్నామో లేదో అనే ప్రశ్న ఎవరికి వారమే వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మార్గం ఎటువైపు వెళ్తున్నాం? నీ మార్గం ఏది? అసలే నీ మార్గము దేవుని యొక్క తిన్ననైన మార్గం. ఆయన ఏమన్నాడు? నేను మార్గం. నాలోని ఎవరైనా తండ్రి దగ్గరికి వెళ్ళంటే నా ద్వారానే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆయన భూమి మీదకి వచ్చిన నాటి నుండి ఆయన భూమి మీద బ్రతికిన దినాలలో ఏమంటున్నాడంటే ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ ఏం చేశాడంట? తండ్రికి యాచనలు చేస్తూ ఉన్నాడంట. స్తోత్రమయ్యా. హెబ్రీల్కి రాసిన పత్రిక చదవద్దు, కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన శరీరధారిగా ఆయన బ్రతికిన దినములన్నిటిలో మహారోదన. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళు, ప్రార్థనా జీవితం. ఆయన తండ్రికి చూపించుకుంటూ, తండ్రికి కనపరుచుకుంటూ, తనని తాను కాపాడుకుంటూ, తన ఏ పని మీద పంపించాడో ఆ పని కొరకు తనని సిద్ధపరుచుకొని ఆయన బలియాగమైపోయినట్లుగా మనమందరము వాక్యము ద్వారా వింటూనే వస్తున్నాం. దేవునికి స్తోత్రం. దుర్మార్గాన్ని విడిచిపెట్టాలంటే క్రమము కాని మార్గములో మనం ప్రవేశించకూడదు. దేవుడు మనకిచ్చిన క్రమములో దేవుని భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా క్రియలు చక్కపరుచుకోవాలి. నీ క్రియలు ఈ వాక్యం ఏం చెప్తుందంటే క్రియల ప్రతిఫలను ప్రతి ఒక్కరూ అనుభవిస్తారంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ క్రియల్ని పాత క్రియలు అపోస్తులు ఏమంటారంటే నీ అన్యుల ఇష్టము నీ ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చాలు 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 ఆ కాలం. దేవుని ఎరగనంత కాలము లోకంలో తిరిగాం. దేవుని యొక్క వాక్యంలోనికి, దేవుని యొక్క పేరును మనం సంపాదించుకొని దేవుని స్వరూపాన్ని ధరించుకోవాలనుకున్నప్పుడు ఇంకా లోకము నుండి ఏమవ్వాలంట? వేరుపరచబడాలి. లోకములో నుండి పిలవబడాలి. క్రీస్తులోనికి నీ స్వరూపం నా స్వరూపం మారాలని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఆయన ఏమంటున్నాడంటే ఏమన్నాడు? అన్య దేవతలు అనుసరించకూడదు, పూజించకూడదు. క్రైస్తవులను చూస్తుంటే సిగ్గుపడాలో, ఏడవాలో, వీళ్ళెంతే అని వాళ్ళని చూసి అసహించుకోవాలో తెలియని పరిస్థితుల్లో విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు ఉంటున్న భ్రష్ట దినాలలో మనం ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవులకి అన్యులకి తేడా లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు సేవకులు, విశ్వాసులు కూడా. వాళ్ళ ముహూర్తాలు పెట్టుకున్న రోజునే నీకు పెళ్ళిళ్ళు కావాలి. వాళ్ళు ఆచరిస్తున్నాయన్నీ నువ్వు ఆచరిస్తున్నావు. వాళ్ళు ఎదురు తీసుకెళ్తున్నారు, నువ్వు ఎదురు తీసుకెళ్తున్నావు. ఏం తేడా ఉందండి? ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఈ పని మీద వెళ్తున్నాను, మీకు స్తోత్రం అన్న తర్వాత నీకు ఎదురు ఎందుకు రావాలి? మనిషి ఎందుకు వస్తున్నారు అంటే నువ్వు పూర్ణంగా దేవుని మీద ఆధారపడట్లేదు అన్న విషయాన్ని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నావు? పేరుకు మాత్రం దేవుడు చేసేవన్నీ కూడా అన్యులు ఏమి చేస్తున్నారో క్రైస్తవులు నేటి దినాలలో అవే చేస్తున్నారు. మనకి పేరు క్రైస్తవులు, వాళ్ళకి అన్యులు, అంతే తేడా. కానీ చేయవలసినవన్నీ చేస్తున్నారు. వాటిని విడిచిపెట్టాలి అని దేవుడి నాన్న హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో గనుక మీరు చక్కబెట్టుకోకపోతే, మీ క్రియలు సరిగా లేకపోతే, మార్గము కాని దాంట్లో కనుక మీరు నడిస్తే, మీరు వాటినే కనుక అనుసరిస్తే నేనేం చెయ్యబోతున్నాను అంటే మిమ్మల్ని
శిక్షకు నేను అప్పగించబోతున్నాను అని ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో. భక్తి చేస్తున్నావు, బైబిల్ పట్టుకున్నావు, ఇక నుంచి దేవుని కొరకే బ్రతుకుతాను, నా రక్షకుడు యేసయ్య, నా కొరకు ప్రాణం పెట్టింది నా యేసయ్య అని నీవు విశ్వాసపు ఒప్పుకోలు చేసిన నాటి నుండి లోక సంబంధమైన వాటివి నీలో కనబడటానికి వీల్లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా కొంచెం గట్టిగా చెప్పొచ్చు హల్లెలూయా అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనాకారుడు 3 విషయాలు చెప్తూ వచ్చాడు. ప్రవక్త అయిన ఇర్మియా 3 విషయాలు చెప్తా ఉన్నాడు. కీర్తనాకారుడు చెప్తున్న విషయాలు కనుక నువ్వు చేస్తే యుగ యుగములో ఆయన నీతి, ఆయన కృప నీ మీద, నీ పిల్లల మీద తరతరాలు నిలిచిపోద్దని దావీదు గారు చెప్తా ఉంటే, ఈ 3 గనుక నీవు విడిచిపెట్టకపోతే నువ్వేమవుతావంటే ఉగ్రత పాలైపోతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఉగ్రత పాలైపోతావు. ఎంతకాలం సహిస్తాడండి నా దేవుడు? ఎంతకాలం సహిస్తాడండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. నాకు అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుందో లేదో తెలియదు, నాకు అనిపిస్తుంది అడుక్కొని వాడికి దేవుని దగ్గర కార్యాల కొరకే ప్రార్థన చేసేవారికి ఏమీ తేడా లేదండి. మీరు ఏమన్నా అనుకోండి, అనుకోకపోండి, నాకు అనిపించినది చెప్తున్నాను వినండి. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా ప్రభా ప్రభా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నా పిల్ల పెళ్ళి అవ్వాలయ్యా, నా బిడ్డలు ఉద్యోగాలయ్యా, నా బిడ్డలు అవసరతలయ్యా, నా బిడ్డలో అప్పులయ్యా, నాకు ఇదయ్యా, నాకు అదయ్యా. ఇంటి ముందుకు వచ్చి అడుక్కునేవాడు ఏమంటాడు? అమ్మా భిక్షం. తీసుకున్న తర్వాత వాడికి మనకి ఏమైనా సంబంధం ఉంటుందండి? చెప్పండి. నేను ఎందుకు పోల్చానో చెప్తున్నాను. అడుక్కునేవాడికి మనం ఏమన్నా ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడో చెప్పో లేకపోతే ఇలా అని వెళ్ళిపోతాడు తప్పించి, మరలా ఎక్కడన్నా చూసినప్పుడు అమ్మ మీరు నాకు 50 రూపాయలు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి అని ఎవడన్నా చెప్పేవాడు ఉన్నాడంటే లేడు. ఎందుకంటే వాడు కేవలం వాడి అవసరతను తీర్చుకోవడానికి మాత్రమే నీ దగ్గర అడుక్కుంటానికి వచ్చాడు. క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఎలాగంటే నాకు ఇచ్చేయి ప్రభా, నా బిడ్డలను ఆశీర్వదించేయి ప్రభా, నా బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి ప్రభా, గొప్ప ఇంట్లోకి వెళ్ళిపోవాలి ప్రభా, నాకు అది చేసే, ఇది చేసే చేసే చేసే. నేను మాత్రం నీ మాట విన్నాం, నువ్వెవరవో నాకు తెలియదు, నువ్వు నాకు అక్కర్లేదు అని నేటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇదే. ఏమీ దేవుడు అక్కర్లేదు, దేవుని మాట అక్కర్లేదు, దేవుని నీతి అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అంతా కూడా చేతులెత్తి స్తోత్రం చెప్దామా? మరలా వాక్యం వినేవాళ్ళ పరిస్థితి, విననోడు పరిస్థితి ఒకేలాగా కనబడతా ఉంది. ఎంతసేపు ఇచ్చే నీతో పాటు తిరిగేవాళ్ళు రోజు నీ దగ్గర ఏదో లబ్ధి పొందాలనే తిరుగుతున్నారనుకోండి, నీ వల్ల వాడికి ఏ ఉపయోగం లేదనుకోండి, వాడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు వాడికి సహాయం చేయకుండా వాడి దగ్గర నుంచే పొందుకోవాలని నువ్వు తాపత్రయపడినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏంటీడు అస్తమానికి నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, పొరాన్న దగ్గర నుంచి అని అండా. ఇది మనుషుల నైజం కదండి. ఎంతసేపు దేవుడు నీకు ఇచ్చేయాలా? నీవేమిస్తున్నావు నా దేవునికి? ఏమి ఇస్తున్నావు నా దేవునికి? సమయాన్ని ఇచ్చేవాళ్ళు లేరండి, హృదయాన్ని ఇచ్చేవాళ్ళు లేరండి, దేవునికి మనస్సునిచ్చేవారు లేరండి,
దేవునికి అర్పణగా మారిపోయేవారు లేరండి. నువ్వేమి ఇవ్వో దేవుడు నీకు అన్నీ ఇచ్చేయాలి. ఎక్కడ న్యాయం అండి ఇది? ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే సమస్తమును నీకు ఆయన దారపోయటానికి, ప్రాణాన్ని సహితం దారపోయటానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడే. నువ్వేమి దారపోస్తున్నావు? ఆయనకి ఏమి ఇస్తున్నావు? ఎంతసేపు ఆయన దగ్గర నుంచి కోరుకోవాలని ఆశపడుతున్నావా? నేటి దినాలలో సేవకులు ఎలా తయారయ్యారంటే ఆశీర్వాదము గురించి చెప్పటానికే సేవకులు ఏమంటున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆశీర్వాదం గురించి వినటానికే విశ్వాసులు అలవాటు పడిపోయారు. కానీ నా సమర్పణ, మా పాస్టర్ గారి సమర్పణ ఆశీర్వాదం గురించి చెప్పడానికి దేవుడు మమ్మల్ని పిలవలేదు. నువ్వు దేవునికి లోబడితేనే, నువ్వు దేవుడికి చేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, కృపనిస్తాడని చెప్పటానికే నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతసేపు ఆశీర్వాదం ఆశీర్వాదం. నువ్వేం చేసినా పర్లా, నువ్వు మందిరానికి ఎలా వచ్చి కనపడితే చాలు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడని చెప్తే వినొద్దు. ఎందుకంటే దేవుడు నువ్వు పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా, ఎలాగున్నా ఆయన స్వభావము నీలో ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నా దేవునికి ఏం పనండి? తండ్రి దగ్గర కూర్చోవడానికి, తండ్రి సింహాసనం మీద కూర్చోవలసిన నా దేవుడు, నా యేసయ్య, నా ప్రభువు, నా వరుడు ఆ పరమ సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తునిగా, పేదవాడిగా, ఏమీ లేనివాడిగా ఈ భూమి మీదకి దిగి తన జీవితం అంతా కూడా ఆయన కన్నీళ్లతో, యాచనలతో, భయభక్తులు కలిగి తన అర్పణగా మారిపోయి అంగీకరించబడటానికి తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని, నువ్వు ఉండొద్దు, వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళి అది చేసొస్తేనే నిన్ను రమ్మంటానని అనలా. ఆయన తన సర్వ మానవాళి కొరకు పాప విమోచన క్రయధనముగా చెల్లించడానికి భూమి మీదగా పంపించాడు గనుక ఆయన వచ్చి దాన్ని వెల చెల్లించి మళ్ళీ తండ్రి దగ్గరికి ఆయన ఏమయ్యాడంటే ఘనముగా వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం గురించి వినటానికే అలవాటు పడద్దు దేవుని సంగమా. నా ప్రియమైన సహోదరులారా, ఆశీర్వాదము వస్తుంది. ఆశీర్వాదము నీ వెనకాల పరిగెట్టుకు రావాలంటే నీ చూపు ఎప్పుడు పైకే ఉండాలి. నీ స్వభావము ఎప్పుడు కూడా దేవుని వైపువే ఉండాలి. దేవుని స్వరూపాన్ని ధరించుకోవడానికి నువ్వు సిద్ధపడాలి తప్పించి భూ సంబంధమైన వాటి మీద నేల చూపులు కనుక చూడటం మొదలుపెట్టావా ఆశీర్వాదం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది నీ దగ్గరికి రాదు. పైకి పైకి చూడండి, పైకి. ఎందుకంటే దేవుడు ఎక్కడ? ఆయన పరలోక నివాసి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడంటే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఏం కావాలో నువ్వు అడగకుండా నేను ఇస్తానని నా దేవుడు చెప్పాడు. నువ్వు ఆయన నిబంధన మీరిపోతున్నావు, ఆయన కట్టడలను నువ్వు అనుసరించలేకపోతున్నావు. ఆయన మీద ఒకడికి భయం ఉంటే ఒకటి భక్తి లేదు, ఒకడికి భక్తి ఉంటే ఒకడికి భయం లేదు. సంఘంలో భయము, భక్తి. దేవునికి స్తోత్రం. యెహోవా భయము ఏం చేస్తుందంటే నీకు ఏమై ఉందంటే సువాసనగా నిన్ను మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యెహోవా భయము, భక్తి, భయము కలిసి ఉంటేనే అదేమవుతుందంటే సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. 3 చేస్తే కృప నిలుస్తుంది, 3 చేయకపోతే శిక్షకులో పడతావు. జాగ్రత్త. ఒకసారి అదే ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దామా 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 10-11 చదవండమ్మా. 10, 11, 12 చదవండి. కిత్తీల దీపములకు పోయి. అమ్మా ఏంటమ్మా? కిత్తీల దీపములకు పోయి, కిత్తీల దీపముల ఎద్దుకు పోయి చూడండి, కేదారునకు దూతలను
పంపించి బాగుగా విచారించి తెలుసుకోండి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగిందా? దైవత్వము లేని తమ దేవతలను ఎక్కడైనా ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? అమ్మా, అయినా నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులతోనూ యూదా వారితోనే. ఇదిగో కిత్తీయుల దీపానికి వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. కేదారు గుడారానికి వెళ్ళి చూడండి. ప్రయోజనము లేని దేవతలను వారు ఆరాధిస్తూ కూడా వాళ్ళ దేవతలను మార్చుకోలేదు. వాళ్ళు ప్రయోజనం లేని దాన్ని, వారి విగ్రహాలని ఆరాధిస్తున్నా, వాళ్ళకి ఏమీ మేలు చేయని దేవుళ్ళు వారు ఆరాధిస్తున్నా కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని మార్చుకోలేదు. రెకాబీలు కూడా ఒక పితరుడు చెప్పిన మాటకి కట్టుబడిపోయారు. ఇదిగో ఆ కేదారు వారు, కిత్తీయుల వారిని చూడండి, వాళ్ళు కూడా వాళ్ళ దేవతలను మార్చుకోలేదు. కానీ ఇదిగో మీరు నా ప్రజలు, ఇజ్రాయేలీలు నా ప్రజలు ఏం చేశారంటే నన్ను వదిలిపెట్టేసుకున్నారు, నన్ను మర్చిపోయారు, నన్ను విసర్జించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు బాధపడుతున్నాడండి నా దేవుడు? ఆయన కన్నాడండి, ఆయన కొనుక్కున్నాడండి, ఆయన ప్రాణం పెట్టాడండి, ఆయన నిన్ను దాస్యత్యములో నుండి విమోచించాడండి. నీ పాపభారం నా పాపభారం ఆయన మీద వేసుకున్నాడండి. ఆయన పరిశుద్ధుడై ఉండి పాప శరీరాకారం, పాపము ఏమీ మచ్చలేని నా దేవుడు పాపముగా మార్చబడ్డాడు. మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడండి. ఏం అన్యాయం చేశాడని దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి తయారవుతున్నావు. మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, సమయం వచ్చేసరికి వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి, నీ సొంత చిత్తము, నీ ఆలోచన నెరవేర్చటానికి నువ్వు సిద్ధపడుతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎంత డైరెక్ట్గా చెప్తుందంటే, ప్రయోజనాలు దీన్ని ఆరాధించే వాళ్ళ దేవుని మార్చుకుంటారా? నా చంకనెత్తుకొని నేను మిమ్మల్ని నడిపించాను. తండ్రి తన బిడ్డని ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి ఎత్తుకొని నేను మిమ్మల్ని నేను నడిచాను. పెనిమిటి తన భార్యని చేయి పట్టుకున్నట్లుగా నేను మిమ్మల్ని పట్టుకొని ఈ ఐగుప్తి లాంటి లోకము నుండి పరమకానానికి నేను నడిపిస్తున్నాను. మధ్యలో మీరు ఏం చేస్తున్నారంటే నా చేయి వదిలిపెట్టేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. ఎలా సహిస్తాడండి నా దేవుడు? భర్త చెప్పిన మాట వినకపోతే భర్త ఊరుకుంటాడా? నీ శరీర సంబంధమైన భర్త, నీ ఆత్మ సంబంధమైన భర్త ఎవరో? మన యేసయ్య, మన దేవుడు, మన భర్త. దేవునికి స్తోత్రం. తెలుసు కదండి మన భర్త ఎవరో? అమ్మా మాట్లాడొచ్చమ్మా. నేనేమన్నా ప్రసంగానికి స్టార్ట్ చేసే ముందు నేను ప్రసంగం చేస్తాను, ఒక్కళ్ళు కూడా మాట్లాడటానికి వీల్లేదని ఏమన్నా రూల్ పెట్టానా చెప్పండి? నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తే, మీరు రెస్పాండ్ అవుతే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అని నేను ఇంకా కొంచెం వేగంగా ముందుకు వెళ్ళటానికి అవుతుంది. మీ భర్త పేరు చెప్పమంటే టక్కమని ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? ఇస్సాకో, యాకోబో, పేతురో, ఎవరో ఏదో, అబ్రహామో, శాకరో, ఏదో చెప్తారు. కానీ మనందరికీ ఒక భర్త ఉన్నాడు. ఎవరో? యేసయ్య. హల్లెలూయా. ఆ భర్త నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడు. లోక సంబంధమైన భర్త నిన్ను తిడతాడో, కొడతాడో, నిన్ను తక్కువ చూస్తాడో, తనకు అనుకూలమైన సమయంలో నిన్ను అలా చూస్తాడో, తనకు అవసరమైన సమయంలో నిన్ను సవరతీస్తాడు. కానీ ఈ భర్త, నువ్వు అందంగా లేకపోయినా నువ్వు ఆయనకి ప్రియురాలివే. నువ్వు ఆయన కోపం కలిగించినా ఆయన నిన్నేం చేస్తాడంటే, కోపము చూపించినా నీ మీద వాత్సల్యం చూపిస్తాడు. ఈ భర్త నిన్ను ఈ భూమి మీద నుండి పరమకానానికి తీసుకెళ్ళి ఆయనతో యుగయుగములు ఆయనతో సింహాసనం మీద కూర్చుండబెట్టుకునే భర్త.
ఈ శరీర సంబంధమైన భర్త నువ్వు కన్ను మూసిన వెంటనే నీకు ఆయనకి ఏ సంబంధం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం మనకి ఆయనకి ఆ రోజుతో రుణం తీరిపోయింది. కానీ ఈ భర్తతో నీకు నాకు ఉన్న సంబంధం యుగ యుగములు. హల్లెలూయా. ఏం చెప్పాలి? అయ్యా నువ్వు నా భర్తవయ్యా, నా భర్తవి, నన్ను భరించేవాడివి, నా బాధ్యత మోసేవాడివి, నన్ను పోషించేవాడివి, నన్ను ప్రేమించేవాడివి, నన్ను ఇష్టపడేవాడివి. నువ్వు నల్లగా ఉన్నావిడకు కావాలి, నువ్వు తెల్లగా ఉన్నవాడెవడకు కావాలి, నువ్వు ₹1,00,000 కట్నం తెచ్చిన ఎవడకు కావాలి, నువ్వు పెద్ద ఆఫీసర్ అయినా ఎవడకు కావాలి, నీ మనస్సు మాత్రమే ఆయనకి కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ భర్త ఈరోజున ఏమంటున్నాడంటే, మాటి మాటికి నువ్వు నన్ను మార్చేస్తున్నావు, నన్ను వదిలిపెడుతున్నావు. నీకు ఇష్టమైనప్పుడేమో నేను కావాలంటే నా దగ్గరికి వస్తున్నావు, నీకు ఇష్టం లేనప్పుడు నన్ను వదిలిపెట్టేస్తున్నావు. జాగ్రత్త. అదిగో ఆ కిత్తీయుల దీపాన్ని దగ్గరికి వెళ్ళండి, ఆ కేదారు గుడారాల దగ్గరికి వెళ్ళి చూడండి. వాళ్ళ విగ్రహాలను విడిచిపెట్టలేదు. మీరు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నారు అని అక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మ అక్కడికి వచ్చి. దైవత్వము లేని తమ దేవతలను. అమ్మా 12 చదవండి అమ్మా. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదివినప్పుడు పుస్తకం చదివినట్టు చదవద్దండి. వాక్యం చదివినప్పుడు దేవునితో ఏం చెప్తారంటే, ప్రభా ఇదిగో నేను వాక్యం చదువుతున్నాను, నేను అలాగే చదువుతాను కాబట్టి నా అనుభవాన్ని మీకు పంచుతున్నాను. వాక్యం చదువుతున్నప్పుడు ఏమని చదువుతారు? ప్రభా ఇదిగో నేను చదువుతున్నాను వాక్యాన్ని, ఈ మాట ఎందుకు రాసావో నాకు అర్థమయ్యేటట్లు చెయ్యి ప్రభా, ఈ మాట వెనక నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమయ్యేటట్లు చెయ్యి ప్రభువా అని నీవు గనుక దేవుని దగ్గర హృదయపూర్వకంగా వేడుకుంటే దేవుడు దానిలో ఉన్న సంగతులు నీకు అర్థం అవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు నేను చదివించిన మాటకే మీరు ఎవరన్నా అర్థం చెప్పండి. నేను చదివించిన మాటకి మీరు ఎవరన్నా అర్థం చెప్పగలిగితే చెప్పండి అమ్మా. నేనేమనుకోను. మీరు మాట్లాడరా అమ్మ? పాస్టర్ గారు మాట్లాడకూడదన్నా మీరు చెప్పారా ఏంటి? ప్రైజ్ ద లార్డ్. చదవండి అమ్మ మళ్ళీ ఆ మాటని. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడు, కంపించుము. ఏంటమ్మా? కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దైవత్వము లేని దేవతలను కేదారు వారు కిత్తీయులు కూడా మార్చుకోలేదు. మీరు మార్చేసుకున్నారు. మీరు నన్ను తక్కువ చేసేశారు, నన్ను విడిచిపెట్టేశారు. మీకు అవసరమైనప్పుడల్లా, మీకు అనుకూలమైనప్పుడల్లా భక్తిని మీకు ఇష్టమైనట్లు మార్చేసుకుంటున్నారు. ఎవరు చెప్పిన దానికెల్లా వింటున్నారు. నా కట్టడను నా విధులను నేనేం చెప్పానో దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి దేవుడు ఆకాశముతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమ్మా మీకు అర్థమవుతుందని నేను చెప్పిన అలా మాట వచ్చినప్పుడు కనీసం హల్లెలూయానో స్తోత్రమనో చెయ్యెత్తో నేను ఒక్క మాట చెప్పనమ్మా. వాక్యము మిమ్మల్ని ఏదైనా మీ సేవకుడు మీ సేవకురాలు వచ్చిన వారు ఎవరైనా ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా మాట మిమ్మల్ని కదిలించినప్పుడు ఆ మాట మిమ్మల్ని పట్టుకున్నప్పుడు కనీసం చెయ్యి పెట్టి హల్లెలూయా అని కానీ స్తోత్రం అని కానీ చెయ్యొప్పడం కానీ చేస్తే ఆ మాట మీలో నాటుకుపోద్ది. ఆ మాటలో ఉన్న ఆశీర్వాదం మీ జీవితాలలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు మహిమను విడిచిపెట్టుకున్నందుకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఆకాశమా చూడు, నువ్వు విస్మయపడుమంటే ఆశ్చర్యపడు, నువ్వు కంపించు, ఎందుకంటే వీళ్ళు నన్ను విడిచిపెట్టేశారని ఆకాశముతో దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బొత్తిగా పాడైపో. ఈ రోజుల్లో వాతావరణం ఎలాగైపోయింది, పంటలు పండట్లేదు. అది ఏమంటున్నారు,
పొల్యూషన్ పెరిగిపోయింది, అదయిపోయింది ఇదయిపోయింది అంటున్నారు. కానీ వాటన్నిటికీ కారణం ఏంటంటే దేవుని ఉగ్రత మనుషుల మీద ఏమైపోయిందంటే నిండిపోయింది. ఉగ్రత పాత్ర పొంగి పొర్లిపోతుంది మనుషుల క్రియలను చూసి. అంతేగాని ఆకాశం అలాగే ఉంది, భూమి అలాగే ఉంది, సూర్యుడు వస్తున్నాడో వెళుతున్నాడో వర్షాలు వస్తున్నాయి. అవన్నీ క్రమము తప్పిపోవడానికి మనుష్యుడి మీద దేవుని కోపం. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పాలో తెలియక నా దేవుడు ఇదిగో ప్రజలు నన్ను విడిచిపెట్టేశారని ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఆకాశంతో చెప్తున్నాడు. అంటే ఆయన మాట వినేవాళ్ళు ఎవరో లేక, ఎవరికి చెప్పనరా నేను గోడలకు చెప్పుకొని అంటాను చూసారా తల్లిదండ్రులు పిల్లలతో ఏమంటారు, ఎవరికి చెప్పమంటారా? గోడలకైనా గుమ్మాలకి చెప్పనా? నా మాట ఎవరు వింటలేదు అంటే దేవుడు కూడా ఆయన మాట వినేవారు లేక ఆకాశంతో చెప్తున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము తీయండమ్మా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా మాట్లాడుచున్నాడు. అమ్మా చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని గొప్పవారినిగా చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమయ్యారంట? తిరగబడి ఉన్నారు. ఎవరికి చెప్తున్నాడండి నా దేవుడు? ఆకాశానికి భూమికి. అంటే మనుషులు వినే పరిస్థితిలో లేరండి. మనం కూడా చాలాసార్లు బిడ్డల మాట వినకపోతే, పరిస్థితులు ఎదురు తిరిగితే ఎవరితో చెప్పుకున్నా బాధనే అని అనుకుంటాం చూసారా? ఆ పరిస్థితి నా దేవుడికి వచ్చిందండి. నేను ఎవరికి చెప్పుకున్నా బాధ. ఆకాశమా నా బాధ విను, భూమి నా బాధ విను. నా ప్రజల్ని నేను పెంచాను, పాలించాను, పోషించాను, ఐగుప్తులో నుండి విడిపించాను. తండ్రి ఎత్తుకున్నట్లుగా నేను ఎత్తుకున్నాను. వృద్ధాప్యం వరకు నిన్ను మోస్తానని వాగ్దానం చేశాను. భర్తలాగా వారిని చేయి పట్టుకుని ఐగుప్తి అనే బానిసత్వం నుండి విడిపించాను. నేను అన్నీ చేసినా కూడా నన్ను విడిచిపెట్టేశారు అని ఆకాశముతోనూ భూమితోనే నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన మాట వినే మనుషులు లేక ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. బాధ కలగట్లేదా మీకు? దేవుడు మాట్లాడే మనుషులు లేక ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనుషులు మాటకి చెవి ఇవ్వట్లేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇర్మియా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 5-6 చదవండి. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారి మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి పశ్చాత్తాపపడేవాడు ఒక్కడు కూడా లేడంట. దేవుడు ఏమంటున్నాడంటే నా ప్రజలు ఎంత విశ్వాసఘాతులు అయిపోయారేంటి, నా ప్రజలు కృతజ్ఞత లేని వారు అయిపోయారేంటి, నేను చేసిన కార్యాలు మనసుకు తెచ్చుకోలేకుండా తిని ఏమంటారో మరిచిపోయేలాగా తయారయ్యారేంటి. మన భాషలో చెప్పాలంటే నది దాటిన తర్వాత తప్ప తిరిగేసేసారేంటి. నది దాటిన తర్వాత ఏం చేస్తారంట? తప్పన తిరిగేసిన పని అవసరం లేదు, అయిపోయింది, మన పని అయిపోయింది ఆయనతో అని ఇజ్రాయేలీలు అంటే దేవుని జనాంగము దేవునికి లోబడకుండా నా ప్రజలు ఎందుకు విశ్వాసఘాతుకులైపోయారు, నా ప్రజలు ఎందుకు నా మాట వినట్లేదు, తాము చేసిన తప్పుకి పశ్చాత్తాపపడేవాడు ఒక్కడు కూడా లేడు. పైగా ఏమంటున్నారంటే అక్కడ ప్రవక్త గారు ఎవరు రాస్తున్నారంటే నేనేం చేశాను, ఎవరంటారు ఈ మాట, నేనేం చేశానమ్మా అంటారు చూసారా పిల్లలు. నువ్వు ఊరికైనా కేకలేస్తావా నీ పిల్లల మీద, నిన్ను విసిగిస్తే కేకలేస్తారు. అప్పుడు ఏమంటారు, నేనేం చేశానమ్మా అంటే వారి తప్పు మీద వారికి ఏమవ్వలేదంటే వారి తప్పు వారికి తెలియలేదు. హల్లెలూయా. వారి తప్పు గురించి వారికి పశ్చాత్తాపం లేదు. ఏమంటున్నారు,
నేనేం చేశాను ప్రభా? నేను ఆదివారం మందిరానికి వస్తున్నాను కదా ప్రభా, కానుకేస్తున్నాను కదా ప్రభా, నేను క్రైస్తవురాలని చెప్పుకుంటున్నాను ప్రభా. అవన్నీ ఎవరికి కావాలి? నా దేవుడికి కావాల్సింది నీ హృదయం, నీ క్రియలు. నీవు ఎక్కడ ఉన్నా కూడా ఆయన నీవు ఏమవ్వాలంట? మమేకమైపోయి ఉండాలంట. నువ్వు ఏం చేసినా నా దేవుని నిమిత్తమే చేయాలి. నువ్వు ఏమై ఉన్నా నా దేవుని కొరకే ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞత కలిగే బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నా దేవుడు ఆశపడుతున్నాడు. కానీ పైన నువ్వు ఆదివారం మందిరానికి వచ్చి, ఒకడు జిమ్ముకి వచ్చి రోజు వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఒకడో జిమ్ముకి వస్తున్నాడు, వచ్చి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల వాడికి ఏమైనా ప్రయోజనం ఉందో చెప్పండి? జిమ్ముకి వచ్చిన వాడు ఏం చేయాలా? అక్కడికి వచ్చి ఎక్సర్సైజులు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వాడిలో లేనిపోని కొవ్వంతా కరగడం ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి నీవు ఆత్మీయమైన భక్తిని సాధన చేస్తావో అప్పుడు నీలో ఉన్న పాపము కరిగిపోవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మాట అంటాడు, ఏమంటాడంటే తీయొద్దు కనుక చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాను. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరము, కానీ ఆత్మ సంబంధకమైన సాధకము ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటకు మరి మీకు అర్థం తెలుసని అనుకుంటున్నాను. శరీర సంబంధకమైన సాధకము అంటే ఎక్సర్సైజు, లేకపోతే నీ ఆహారపు అలవాట్లు నీవు శరీరంలో ఉన్నంతసేపే ప్రయోజనకరం. ఆత్మ సంబంధంగా నువ్వు చేసే ప్రాక్టీస్, నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే అలవాట్లు ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడును రాబోవు జీవము విషయంలోనూ నిన్ను ప్రయోజనకరంగా చేయబోతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేశానని నా ప్రజలు నన్ను విడిచిపెట్టారని ప్రవక్త దగ్గర వాపోతున్నాడండి నా దేవుడు. ఈ వాక్యాలు చదివించింది ఈ ఇర్మియా గ్రంథంలో రాయించిన ఆ ఇజ్రాయేలీల గురించి బాధపడుతున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నీ గురించి నా గురించి కూడా దేవుడు అదే బాధపడుతున్నాడు. ఎందుకంటే మనము ఆత్మీయమైన ఇజ్రాయేలీలు, వాళ్ళ శరీర సంబంధంగా ఇజ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు మనం. ఈ ఇజ్రాయేలీలతో దేవుడి దినాన్న వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు వదిలిపెట్టావు? నన్ను ఎందుకు విసర్జించావు? నేను నీకేం ద్రోహం చేశాను? దైవత్వము లేని దానిని వాళ్ళు విడిచిపెట్టట్లేదు, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నీకే ద్రోహం చేశానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజైనా నీకు పస్తు పెట్టాడనా దేవుడు? ఏ రోజైనా నీకు వస్త్రం లేకుండా కొరత చేశాడనా దేవుడు? ఏ రోజైనా నీ ప్రయాణంలో దేవుడు నిన్ను వదిలిపెట్టేసి నిన్ను ఆపదల్లో పడేశాడంటే రెక్కల మీద మోస్తున్నాడు నా దేవుడు. చూడండి, ఒక్కసారి హాస్పిటల్ వైపు వెళ్ళి చూడండి, దేవుడు నిన్నెంత కాపాడుతున్నాడో, నన్ను ఎంత కాపాడుతున్నాడో. ఎంతమంది ఆహారం లేక, ఎంతమంది కుటుంబాలలో శాంతి సమాధానం లేక, ఎంతమంది మందిరానికి రావాలని ఆశపడుతున్నా కూడా మందిరానికి రాకుండా ఇంట్లో ఉన్న బంధకాలలో కట్టబడిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? భర్తల చేత ఆటంకపరచబడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? మందిరానికి రావడానికి పరిస్థితి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు ఆ భాగ్యాన్ని ఇచ్చినప్పుడు నేను దీన్ని వాడుకోవడానికి చేత రావట్లేదేంటి? దేవుడు అంటున్నాడు, 3 చేస్తే ఆశీర్వదిస్తాను, 3 విడిచిపెడితే నిన్ను 3 నువ్వు విడిచిపెట్టకపోతే శిక్షకు లోబడతావు. జాగ్రత్త, జాగ్రత్త. ఒక రోజున దేవుడు అంటున్నాడు, ఇర్మియా యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి ఆ పక్క నుంచి ఈ పక్క వరకు పరుగుపెట్టు చూడు, ఆ పక్క నుంచి ఈ పక్క వరకు పరుగుపెట్టు చూడు. నీతిగా బ్రతుకుదామని ప్రయాసపడిన వారు ఒక్కరు కనబడినా నేను రక్షిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని చదివించను కానీ మీకు రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఆరో అధ్యాయం
అమ్మా 5వ అధ్యాయం మొదటి వచనం మీరు రాసుకోండి. నేను చదవద్దమ్మా, టైం అవుతుంది. యెరూషలేము వీధుల్లో అటు ఇటు తిరుగు, నీతిగా బ్రతకడానికి ప్రయత్నించిన వాడు ఒక్కడు ఉన్నా సరే నేను యెరూషలేమును రక్షిస్తాను అన్నాడు. అంటే ఇది ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే యెరూషలేములో నీతిగా బ్రతికేవారు కాదు, బ్రతకటానికి ప్రయత్నించేవారు ఒక్కడు కూడా లేడు అని అర్థం. అంటే మందిరానికి వస్తున్నారు. మందిరము యెరూషలేముకు సాదృశ్యం. మందిరము యెరూషలేముకు సాదృశ్యం. మందిరములో ఉన్న వారంతా కూడా కనీసం యేసు ప్రభు లాగా బ్రతుకుదాము, ఆయన చేసిన కొన్నిటిలోనైనా మనము చేద్దాము అని ప్రయత్నం చేసేవారు ఒక్కళ్ళు కనిపించినా వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటున్నాడు. నీకు ఇష్టమైనప్పుడు భక్తి, నీకు ఇష్టమైనప్పుడు మందిరానికి వెళ్తావు, చుట్టాలు వస్తే మందిరానికి వెళ్ళాం. భర్త ఆదివారం చేపను తీసుకొస్తే మందిరానికి మానేసి వాళ్ళు ఉన్నారండి క్రైస్తవుల్లో. ఆదివారం బట్టలు నానబెట్టుకొని బట్టలు ఉతుక్కోవడం కోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారు ఉన్నారండి క్రైస్తవుల్లో. ఆదివారం మందిరము మానేసి ఫంక్షన్లకు వెళ్ళే క్రైస్తవులు ఉన్నారండి. చిన్న చిన్న విషయాల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను, రక్తాన్ని ధారపోసిన యేసయ్యను, పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నాకు కొరకు దిగి వచ్చిన యేసయ్యను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నా దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారా మీరు? ఆయన అంటున్నాడు జాగ్రత్త, జాగ్రత్త. కనీసం నాకులాగా బ్రతకటానికి ప్రయత్నం, నీతిగా బ్రతకటానికి ప్రయత్నం చేసినా నేను రక్షిస్తాను. హల్లెలూయా. మందిరానికి వస్తున్నామంటే, మొక్క నాటామంటే, విశ్వాస జీవితంలో ఒక్కసారి మనం నాటబడ్డామంటే మందిరంలో ఆ మొక్క ఏమవ్వాలా? ఎదగాలి, ఎదగాలి. 10 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు అదే, 15 సంవత్సరాలకు వచ్చినప్పుడు అదే. ఏం చేస్తాం? పీక్ అవతల పడేస్తాం. మందిరం మనం ఏం చేస్తాం? మన తోటలో మన మొక్కలు మేము పెంచినప్పుడు అలాంటి మొక్క ఏదన్నా ఉందనుకోండి, ఈ మధ్యకాలంలో 4 పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చేసినప్పుడు మొక్కలు వేసా, మొక్కలు కాదు గింజలు మట్టిలో పారేస్తే మొక్కలు వచ్చినాయి. చకచకా పెరిగిపోతుంటాయి. అందులో ఓ మొక్క అన్నిటికంటే ఫాస్ట్గా పెరిగిపోతుంది. భలే పెరుగుతుంది అనుకున్న కొన్ని రోజులకి పచ్చిమిరపకాయ మొక్క లాగా ఉంది, కానీ పచ్చిమిరపకాయ మొక్క కాదు, లాగా ఉంది. అంటే పచ్చిమిరపకాయ మొక్క చక్కగా పచ్చగా ఉంది, ఇది ఏంటంటే ఆకుకి కొమ్మకి మధ్యన నల్లగా కనబడుతుంది. ఇదేంటి? పచ్చిమిరపకాయ మొక్కలాగా ఉంది కానీ మొక్క కాదు. ఏం చేశాను? తీసి అవతల పెట్టా. ఎందుకంటే మిగతా చెట్లు చిన్నగా ఉన్నా పూత పూయడం ప్రారంభించినాయి, ఇది మాత్రం అన్నిటికంటే బాగా కనబడుతుంది కానీ పూతలేదు. అది మొక్క పచ్చిమిరపకాయ మొక్క లాగా కనిపించింది కాబట్టి పీకి అవతల పెట్టా. ఎందుకు? దానివల్ల నాకు ప్రయోజనం లేదు. నా దేవుడు అలాంటివాడు కాదండి. మందిరానికి వస్తున్నావా? క్రైస్తవురాలువా నువ్వు? విశ్వాసివా నువ్వు? పరిశుద్ధురాలువా నువ్వు? దైవభక్తి గలవారిని చెప్పుకునే స్త్రీకి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని స్వభావాలు కనబడాలి. వారి గురించి అపోస్తులుడైన పౌలు తిమోతికి ఏమన్నా అంటున్నాడంటే, వారి క్రియలను బట్టి వారు దేవునిని ఎరుగునట్టు ఉన్నారు, కానీ వారిని చూస్తే వారు ఏమంటున్నారంటే మాకు దేవుడు తెలుసండి. వారు అక్కడ మాట ఏమని ఉంటుందంటే, వారు దేవునిని ఎరిగాము అని అంటున్నారు, కానీ వారి క్రియలను బట్టి వారు దేవునిని ఎరగమన్నట్టు ఉన్నారు అని రాసింది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారంట? మాకు దేవుడు తెలుసు, మేము క్రైస్తవులమే, మాకు వాక్యం తెలుసు. ఏం తెలుసు అంటున్నాను? మేము క్రైస్తవులు, మేము మందిరానికి వెళ్తాం, మేము వాక్యం చదువుతాం. ఎన్ని విషయాలలో వాక్యాన్ని వక్రం. ఒక మాట చెప్తాను వినండి. దావీదు గారి గురించి ఆమోసు గ్రంథంలో ఏమని ఉంటుందంటే, దావీదు వలె సంగీత వాయిద్యములు కల్పించుకొని పిచ్చి పాటలు పాడుతున్నారు అని అక్కడ రాస్తే, చాలామందికి ఆ మాట ఎలా అర్థమైందంటే దావీదు పిచ్చి పాటలు పాడుతున్నాడని రాశారేంటండి
అని అర్థం చేసుకున్నారు. ఇంకో మాట చెప్పనా, యేసుప్రభు వారు మరియ గర్భాన్ని పుట్టినప్పుడు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారో చెప్పాలి. ఏం చేస్తున్నారు? ఏమ్మా మాట్లాడరు? మీకు క్రిస్మస్ చేయరా? మీకు ఏం చేస్తున్నారు? పాస్టమ్ గారు చెప్తున్నారు. పాస్టమ్ గారే చెప్పాలా, మీరు ఎవరు చెప్పకూడదా? ఏం చేస్తున్నారు? అది మందను కాస్తున్నారు. మందను కాస్తున్నారు. అవునా? నామకార్థ క్రైస్తవులు, క్రిస్మస్ని సంబరంగా చేసుకునే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే నాటికలు, డ్రామాలో రికార్డింగ్ డ్యాన్సులు వేస్తారు చూడు సంఘాల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు దూత వచ్చి గొర్రెల కాపరికి శుభవర్తమానం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే మంటను కాసుకున్నట్లుగా చూపిస్తున్నారు. మంట దగ్గర కూర్చున్నట్టుగా. మీకు అర్థమైందా నా మాట? గొర్రెల కాపరులు మంద కాసుకుంటున్నారు. మందని కాస్తున్నారు. మంద, మంట కాదు, మంద, గొర్రెలను కాసుకుంటున్నారు. నామకార్థ క్రైస్తవులు దాన్ని ఎలా వక్రీకరించారంటే దోత వచ్చినప్పుడు అంటే వాళ్ళ దగ్గర మంట కాసుకుంటున్నట్టుగా చూపిస్తున్నారు. పాపం జ్ఞానం లేనోళ్ళు, బైబిల్ చదవనోళ్ళు, బైబిల్ని అవగాహన లేనోళ్ళు, అర్థం చేసుకునే లేనోళ్ళు ఏమనుకుంటారంటే మంట కాసుకుంటున్నారు. మంద కాదు కాసేది. దావీదు గారు ఏం చేస్తున్నారు? పిచ్చి పాటలు పాడుతున్నాడు. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే వాక్యం మాకు తెలుసు, మేమో క్రైస్తవులమే, మేమో మా మా పూర్వీకుల కాడి నుంచి క్రైస్తవులు అంటున్నారు. కానీ అసలు దేవుని వాక్యము, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆకలి, తృష్ణ నీకు ఆ యొక్క ఏమంటారు పట్టుదల ఉంటే దేవుని వాక్యాన్ని దావీదు గారు, సొలొమోను గారు ఏమంటున్నారంటే జుంటే తేనె ధార కంటే మధురం. మధురం. పిల్లల చేతిలో తేనెయండి, నాకి మళ్ళీ చేయి పెడతారు, మళ్ళీ పెడతారు. ఎందుకు? అది మధురం, మధురాతి మధురం. పట్టుమని అధ్యాయం చదవన క్రైస్తవులు ఎంతమంది ఆదివారం చర్చికి వచ్చి క్రైస్తవులే వాక్యం చదవలేరు. 5 నిమిషాలు ప్రార్థనలో కూర్చోలేరు. చూడకుండా 5 పాటలు పాడలేరు. 10 20 50 సంవత్సరాల మందిరానికి వస్తారు. 5 పాటలు పాడలేరు చూడకుండా. వీళ్ళ క్రైస్తవులమ్మా? క్రైస్తవులా? క్రైస్తవులకి దేవుడు లోకము నుండి పిలిచాడు, లోకము నుండి వేరుపరిచాడు. ఆయన పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండాలని బోధ చేశాడు. ఆయన ప్రతి విషయంలో ఒక మార్గాన్ని చూపించాడు, కట్టడను నియమించాడు, ఆజ్ఞలు పెట్టాడు. ఆయన భూమి మీద అవన్నీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయనే భూమి మీదకి దిగొచ్చేసి ఆయన ఇలా బ్రతకాలి అని చూపించాడు నా యేసయ్య. దేవుని కట్టడలు, ఆజ్ఞలు అని ఉంటుంది కదండి బైబిల్లో. అమ్మా, దేవుని కట్టడలు, ఆజ్ఞలు, ఈ రెండిటికి కట్టడ, ఆజ్ఞ, ఈ రెండింటికి తేడా ఉంది. ఈ రెండింటికి ఏమి తేడా మీలో ఎవరు చెప్పినా మీకు మంచి బహుమతి ఇస్తా, చాలా మంచి బహుమతి ఇస్తా. కట్టడలు, ఆజ్ఞలు. ఏమ్మా నేను చెప్తానన్న వాళ్ళు చేయబోకెత్తండి. ఆజ్ఞ అంటే కమాండ్. ఏంటమ్మా? ఆజ్ఞ అంటే కమాండ్. అంటే దేవునికి మనము ఏమి చెయ్యాలో, అంటే దేవుడు నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు అనుకోండి, అది ఆజ్ఞ. కట్టడంటే ఏంటో తెలుసా? పొరుగువాన్ని ఆశించొద్దు, వాడిని నువ్వు సొంత సహోదరులా ప్రేమించాలి, వాడికి ఏదన్నా వస్తే వాడికి సహాయం చేయాలి, విశ్రాంతి దినాన్ని వాడు గొర్రె పడిపోయింది అనుకో గోతులో, నువ్వు దానికి తీయాలి. అంటే ఆజ్ఞ అంటే దేవునికి మనము చేసేది, అంటే దేవునికి మనకి మధ్యన చేయవలసిన చట్టాన్ని ఆజ్ఞ అన్నాడు బైబిల్లో.
కట్టడ అని ఎక్కడన్నా రాసిందనుకో, మనిషికి మధ్యన దేవుడు ఉంచిన నియమము, నువ్వు వారిని ప్రేమించాలి, పొరుగు వాని దగ్గర ఏమి దొంగిలించకొద్దు, వాడి భార్యను ఆశించొద్దు, వాడి వస్తువు తీయొద్దు, వాడి మీద అబద్ధం చెప్పొద్దు అన్నదే కట్టడ. అర్థమైందమ్మా? కట్టడ అంటే మనిషికి మధ్య దేవుడు పెట్టిన చట్టాన్ని కట్టడ. దేవునికి మనిషికి మధ్యన ఉన్నది ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఈ రెండిటిని కలిపి విధులు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మనిషి దేవుని కృప సంపాదించుకోవాలన్నా, దేవుని ఆశీర్వాదము సంపాదించుకోవాలన్నా విధులు అనుసరించాలి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో ఉన్న వారిని అందరినీ ఆ పక్క నుంచి ఈ పక్క చూడు, ఒక్కళ్ళన్నా నీతిమంతుల్లాగా ఉండటానికి ప్రయత్నిస్తే నేను రక్షిస్తాను. మందిరానికి వచ్చి ఊరికే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా. మా పాస్టర్ గారు ఏమంటారంటే, వాళ్ళకి మనకి మధ్యన తేడా లేకుండా అన్నీ చేసేస్తున్నాం అనుకోండి. ఎవరికి? వాళ్ళకే మనకి. దేవుని ఎరగని వారికి మనకే మధ్య వాళ్ళు ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. నువ్వు వాడి దగ్గరగా పరుగు పెడుతున్నావు, నువ్వు ఎదురు చూసుకుంటున్నావు, వాళ్ళు ఎదురు చూసుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించుకుంటున్నారు, నువ్వు పాలు పొంగిస్తున్నావు. అసలు పాలు ఎందుకు పొంగిస్తారో మీలో ఎవరికైనా తెలుసా? అమ్మ, పాలు పొంగించే వాళ్ళు దయతో వినండి. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించటం ఏంటండి? పాలు ఎందుకు పొంగిస్తున్నావు? బైబిల్లో రాసిందా? పాలు పొంగించమని ఎక్కడన్నా రాసిందా? నువ్వు కూడా ఆ పాలు పొంగిస్తున్నావు అనుకో, దయచేసి మా పాస్టర్ గారు ఏమంటారంటే, చక్కగా నువ్వు కూడా టిక్కుమని ఒకటి పెట్టుకొని మందిరానికి రావక్కర్లేదు, తిరుగు. నువ్వు కూడా బయటే తిరుగు. వాళ్ళకి నీకు ఎక్కడ తేడా ఉందో తెలుసా? ఇదిగో అదొక్కటే. అది నువ్వు పెట్టుకున్నావు అనుకో, వాళ్ళకి నీకు ఏమీ తేడా లేదు. ఎందుకంటే అది ఇది రెండు నా దేవుడికి అక్కర్లేదు. నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు ఆయన ఏమన్నాడంటే, నేను రోషము కలిగిన దేవుడిని, నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండటానికి వీలే లేదు. నీ భర్త అంటున్నాడా నేనే భర్తని, ఇంకొకరు ఉన్నా పర్వాలేదని ఎవరన్నా భర్తలు అంటారా? ఎందుకు? ఆయన నిన్ను మోసేవాడు, నిన్ను భరించేవాడు, ఆయన నిన్ను మాత్రమే కోరుకుంటున్నవాడు. ఆయన ఏమై ఉన్నాడంటే, నీవు ఆయనకు బద్ధురాలవై ఉండాలని ప్రమాణం చేసావు కదా నలుగురు ముందు సంఘంలో. ఆ భర్తనైతే ఒక్కడ, ఈ భర్తకైతే నీకు ఇష్టం వచ్చినప్పుడు లోకాన్నంతా కలిపేసుకుంటావా? ఇలా మాట్లాడుతున్నందుకు మీకు బాధ కలిగినా నాకు నష్టమే లేదు. ఎందుకంటే వాక్యము మనిషిని ఏం చేయాలంట? సరి చెయ్యాలా. వాక్యం సుత్తి బాత్తది, పట్టుకొని ఏం చేస్తుంది? బాత్తది. మురికి వదలటానికి ఏం చేస్తుంది? సబ్బు బాత్తది. ఏం చేస్తుంది? బండకేసి కొడితేనే మురికి వదులుతుంది. లేనిపోని కళ్ళబొలి పై మాటలు ఆశీర్వదింపబడతావు, పర్వాలేదమ్మా పర్వాలేదని సేవకులు చెప్తే మాటలకి ఎంత భయంకరమైన భ్రష్టత్వపు స్థితిలో ఉందంటే సంఘము నేటి దినాలలో. పాస్టర్ గారంటే హీరోలాగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మా పాస్టర్ గారు హీరోలాగా ఉండాలి, మా పాస్టర్ అమ్మేమో హీరోయిన్ లాగా ఉండాలి. పాస్టర్ అమ్మ హీరోయిన్నా? నా దేవుడు నీ సౌందర్యం కావాలంటున్నాడా? నీ అంతరంగము, నువ్వు ఈ అంతరంగాన్ని నువ్వు ఎంత పరిశుద్ధంగా కాపాడుకుంటే అంత నా దేవుడు నీలోనికి వసిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. సాయంత్రం మీతో ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సాయంత్రం మేము వస్తామన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నా దేవుడు రోషము గల దేవుడండి. నా దేవుడు నిన్ను ప్రత్యేకముగా కోరుకుంటున్నాడండి. కిత్తీయుల దీపమునికి కేదారు గుడారాల్లోకి వెళ్ళి చూడండి. ప్రయోజనం లేని దాని వరకాల పరుగు పెట్టినట్లుగా నువ్వు పరుగులు పెట్టద్దు. ఎందుకంటే నీవు పెడుతున్న పరుగు ప్రయోజనకరమైన పరుగు, వ్యర్థమైన పరుగు కాదు. నువ్వు పరిగెట్టే పరుగు, ఆ పరుగులో నువ్వు బహుమతి పొందుకునేటంతగా పరిగెట్టాలి.
యుద్ధానికి వెళ్ళటం గొప్ప కాదండి, యుద్ధానికి వెళ్ళిన వాడు జయించి రావాలి. అప్పుడు వాడు యుద్ధానికి వెళ్ళి జయించి వచ్చాడు. యుద్ధానికి వెళ్ళాడంటే వెళ్ళాడు కాదు, యుద్ధానికి వెళ్ళిన తర్వాత జయించి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకొని వస్తున్న వాడికి ఆ యొక్క వీరుడు జయహోని జయధ్వనులు చేస్తూ వారిని ఎదుర్కొంటారు ఆ దేశ ప్రజలు. నువ్వు లోకంలో పోరాటం చేస్తున్నావు. ఎవరితో చేస్తున్నావు అమ్మని? నీతో నువ్వే పోరాటం చేస్తున్నా, నీ శరీరంతో నువ్వే పోరాటం చేస్తున్నా, నీ ఆలోచనలతో నువ్వే పోరాటం చేస్తున్నా, నీ పరిస్థితులతో పోరాటం చేస్తున్నా, నీ మనస్సుతో పోరాటం చేస్తున్నా. ఈ పోరాటాలన్నిటిలో నీకు జయము పొంది ఇదిగో నీవు కన్ను మూసిన వెంటనే, నా దేవుడు మధ్యాకాశానికి వచ్చిన వెంటనే నీకు జయధ్వనులతో ఆ పరలోకానికి తీసుకెళ్ళటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు పోరాటం అంటే ఊరికి కత్తెట్టుకొని ఎలా తిరిగిపోవడం అందరూ వీరులు కారండి. పోరాటం నియమం ప్రకారంగా చేస్తూ దేవుని సన్నిధికి, దేవుని నిత్య నివాసానికి వెళ్ళాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నమాట, నన్ను విడిచిపెట్టి నీకిష్టమైన మార్గంలో గనుక నువ్వు తిరిగితే, నీకిష్టమైన క్రియలు నువ్వు చేస్తే, నువ్వనుకున్నదే భక్తి అయితే నీ భక్తి నాకు అక్కర్లేదు అంటున్నాడు నా దేవుడు. నా నిబంధనను గైకొనాలి, నా కట్టడలు అనుసరించాలి, నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను.